తూర్పులో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వైరం రోజు రోజుకు పెరుగుతోంది. కొండా వర్గం వర్సెస్ సారయ్య వర్గంగా హస్తం కార్యకర్తలు విడిపోయారు. అధిష్టానం చక్కదిద్దే చర్యలు తీసుకోకుంటే తూర్పులో హస్తానికి భంగపాటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యనే విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. పోచమ్మ మైదాన్, పోచమ్మ గుడి వెళ్లే దారిలో డబ్బాలు అడ్డంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తొలగించారు. దీన్ని కొండ తప్పుపడుతున్నారు. డబ్బాలు తొలగించడంతో ఉపాధిని కోల్పోయిన చిరు వ్యాపారులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఈ విషయమై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాను అని స్పష్టం చేశారు. ఇక చిరు వ్యాపారాలు చేసుకునే వారి డబ్బాలు ఎలా తొలగిస్తావంటూ కొండ ఘాటుగా ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యలాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారలేదని ఎద్దేవా చేశారు. ఇక సారయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటి నుంచి వరంగల్ తూర్పులో కాంగ్రెస్ కార్యకర్తలు రెండుగా చీలిపోయారు. కొందరు కార్పొరేటర్లు సారయ్య వర్గంలో కొనసాగుతూ ఉండగా కొండా కార్పొరేటర్లు కొండా వర్గంలో కొనసాగుతున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలు సైతం విడివిడిగా చేస్తున్నారు. సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరాక కొంత నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఆగస్టు 15 నుండి కార్యకర్తలతో మమేకమై ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది కొండాకు మింగుడు పడని అంశంగా మారిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మొత్తానికైతే తూర్పు కాంగ్రెస్ లో వర్గాల వారీగా విడిపోయి ఫైట్ చేసుకున్న సిచ్యువేషన్ వరకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఈ విషయం పార్టీ వరకు చేరిందా? స్వప్న, ప్రధానంగా వరంగల్ తూర్పులో తారాస్థాయికి జరిగింది వర్గ విభేదాలు, వర్గపురం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండమురళి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి బసవరాజ్ సారయ్య మధ్య వర్గ విభేదాలు రోజు రోజుకు తారాస్థాయి చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే మొదటి నుంచి ఏదో గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి బసవరాజ్ సారయ్య రీసెంట్గా ఆగస్టు నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ, ఇటు కొండమురళి, వీళ్ళిద్దరి మధ్య వీళ్ళందరూ కూడా చేరడం ఇష్టం లేని నేపథ్యంలోనే తర్వాత రిపీటెడ్గా ఏదైతే ఉందో బసవరాజ్ సారయ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత రిపీటెడ్గా అనేక అంశాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళ ఇష్యూ మొత్తం తెర మీదకి వస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే గత నెలలో ఏదో పోచమ్మ మైదాన్ సెంటర్లో డబ్బాలు చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో డబ్బాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డబ్బాలు ఏర్పాటు చేసిన దాని సందర్భంలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. కొంత ట్రాఫిక్ అంతరాయంగలతో నేపథ్యంలోనే మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి, ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో మాట్లాడి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి బసవరాజ్ సారయ్య డబ్బాలను తీసించడం జరిగింది. ఆ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండమురళి జోక్యం చేసుకుని చిరు వ్యాపారుల డబ్బాలు తొలగించడం, ఇది వరంగల్లో కొండమురళి ప్రభుత్వం నడుస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం నేతృత్వంలో మళ్ళీ ఒకసారి మేము ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాం, మనకు గెలిచాము, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాం, మేము మంత్రిగా కొనసాగుతున్నాం తప్ప ఇలా ప్రజల కోసం పనిచేసేటువంటి కొండమురళి వర్గమే నడుస్తుంది తప్ప ఎవరి వర్గం నడదు, ఎవరికి ప్రమేయం లేదని చెప్పేసి కొండమురళి ఒకసారి బహిరంగంగానే ఒక డైరెక్ట్ బసవరాజ్ సారయ్య వర్గీయులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామక్రమంగా మొన్న శనివారం రోజు పీసీసీ కొత్తగా నూతనంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వరంగల్కి వచ్చిన నేతృత్వంలో వరంగల్కి వచ్చిన తర్వాత ఇటు కొండ వర్గం కావచ్చు, కొండ సురేఖ పొద్దుంతా ఆయనతో జరిగిన నేపథ్యంలో తర్వాత ఆయనకు ప్రమేయం లేకుండా ఇటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కావచ్చు, డీసీసీ అధ్యక్షుడు ఎర్రబెల్లి స్వర్ణ కావచ్చు, వీరికి తెలియకుండా తర్వాత ఈ సాయంత్రం పూట పోయి ఎమ్మెల్సీ పీసీసీ అధ్యక్షుడు కలవడం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వ్యక్తి కాకుండా వీరికి తెలియకుండా రెండు వర్గాలుగా విభజించి వరంగల్ తూర్పులో మొత్తం వర్గ విభేదాలు తారాస్థాయికి జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు మాజీ ఎమ్మెల్సీ కొండమురళి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి బసవరాజ్ సారయ్య మధ్యలో వరంగల్ తూర్పులో వర్గ విభేదాలు తారాస్థాయికి జరిగిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో జరుగుతున్న సందర్భంలో ఇటు కార్యకర్తలకు చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఇటు కొండమురళి వర్గం ఒక పక్క ఉంది, మరొక వర్గం బసవరాజ్ సారయ్య వర్గంతో కొంతమంది కార్పొరేటర్లు ఇటు పోవాలన్నా అటు పోవాలన్న కొంత సందిగ్ధం ఉన్నది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పార్టీకి మాత్రం పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉంది. ఎవరికైతే మొత్తంగా వరంగల్ పర్యటనకు వచ్చినటువంటి మంత్రి సురేఖ ఎప్పటికి వచ్చినా కూడా ప్రధానంగా ఈ లోకల్ ఉండకపోవడం, జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, స్థానికంగా ఉన్నటువంటి కొండమురళి అన్ని పార్టీ విభేదాలు పార్టీ ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు అన్ని పార్టీలో చక్కదిద్దే ప్రయత్నంలో కొండమురళి పరిస్థితి. ఎందుకంటే లోకల్ గా కొండమురళి ఉంటుంది కాబట్టి కొండమురళి అట్ ది సేమ్ టైం బసవరాజ్ సారయ్య మధ్యలో వర్గ విభేదాలు కావచ్చు తారాసాకి చేరిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇటు పార్టీ పరంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఇక్కడ ఎవరితోటి మాట్లాడే అవకాశం లేక నేరుగా మంత్రి సురేఖతోటి మాట్లాడే అవకాశం లేకపోవడంతో డైరెక్ట్ వీరు ఏదైనా ఉండే ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య నేతృత్వం కావచ్చు, ఎమ్మెల్సీ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ కొండమురళి కావచ్చు, ఈ ఇష్యూ మొత్తం అధిష్టానం స్థాయి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే నేరుగా సీఎం దగ్గర కూడా ఈ పంచాయతీ పోవడంతో సీఎం అనేక సార్లు కొంత వీళ్ళు సర్దు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా తగ్గకపోవడంతో నిన్న కూడా ఆ పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఇప్పటికైతే వరంగల్ తూర్పులో పెద్ద వరంగల్ సంబంధించి వరంగల్ తూర్పులో మొత్తానికైతే వర్గ విభేదాలు తారాస్థాయికి జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ సంబంధించిన పార్టీలు పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరుగుతున్నది సంబంధిత కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. స్వప్న.